దివ్యాని ప్రేక్షకులకి నమస్కారం. ఆరోగ్య రేఖ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో ఉన్నారు విశాల్ లైఫ్ స్టైల్ హోమియో క్లినిక్ ఫౌండర్ డాక్టర్ ఉడుముల సుధీర్ రెడ్డి గారు. వారిని అడిగి తెలుసుకుందాం, డయాబెటీస్ అంటే ఏంటి, అసలు డయాబెటీస్ గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. డయాబెటీస్ అంటే ఏంటి? ఈ మధ్యకాలంలో అందరూ సమస్యతో బాధపడుతున్నారు. ఎందుకు వస్తుంది, ఎలా తెలుసుకోవాలి మనం? ఈ మధ్యకాలంలో డయాబెటీస్ మన ఇండియాలో ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం 7.5 కోట్ల మంది ఆల్రెడీ డయాబెటీస్తో బాధపడుతున్నారు. 2.5 కోట్ల మంది దాదాపు ప్రీ డయాబెటీస్ అంటే డయాబెటీస్ కంటే ఒక ముందు స్టేజ్ దాంతో బాధపడుతున్నారు. అంటే మొత్తం కలిపి ఒక 10 కోట్ల మంది ఆల్రెడీ డయాబెటీస్ ఉన్నారు. ఈ 10 కోట్ల మందే కాకుండా ఇంకొక 5-6 కోట్ల మంది అసలు వాళ్ళకి లక్షణాలు ఉంటే ఆల్రెడీ డయాబెటీస్ వచ్చి ఉంటుంది, కాకపోతే వాళ్ళు టెస్ట్లే చేసుకోకపోవడం ద్వారా వాళ్ళకి తెలిసి ఉండదు, కానీ బట్ ఆల్రెడీ వాళ్ళు డయాబెటీస్ వచ్చి ఉంటుంది. ఎందుకంటే ఈ డయాబెటీస్ ఎట్లాంటి సమస్య అంటే మీకు అసలు ఎటువంటి లక్షణాలు లేకుండా చాలా కాంప్లికేట్ అయిన తర్వాత బయటపడే అవకాశం ఎక్కువ ఉన్నందువల్ల డయాగ్నోసిస్ లేకుండా ఉండే వాళ్ళు కూడా మనకు ఆల్రెడీ డయాబెటీస్ వచ్చి ఉంటారు. అంటే మీకు తెలియనంత మాత్రం జబ్బు లేనట్టు కాదు కదా. సో అట్లా చూసినా కూడా ఒక 10-15 కోట్ల మంది ఆల్రెడీ మన భారతదేశంలో డయాబెటీస్ బారిన పడ్డారు. అండ్ ఈ మధ్యకాలంలో ఇంకా ఎక్కువ అవుతుంది, ఎందుకంటే ఇప్పుడు మనం ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకుంటున్నాము, ఒబేసిటీ ఎక్కువ అవుతుంది, చిన్నపిల్లల్లో అసలు ఎక్సర్సైజ్ లేదు. అటువంటి కారణాల చేత మన ఇండియాలో డయాబెటీస్ విపరీతంగా ఫాస్ట్గా పెరిగిపోతుంది. అంటే గత 20 ఏళ్లలో పెరిగిన దానికి గత 4 ఏళ్లలో పెరిగేది మొత్తం కూడా సమానంగా ఉంటుంది. అందువల్ల ఈ డయాబెటీస్ రావటం ఎక్కువైంది కాబట్టి దాన్ని మనం ముందే తెలుసుకోగలిగితే మనం ముందు ఐడెంటిఫై చేసి దానికి రాకుండా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. సార్, డయాబెటీస్ని ఎలా తెలుసుకోవాలి, గుర్తించాలి? డయాబెటీస్ సాధారణంగా 3 ముఖ్య లక్షణాలు: అతి దాహం, అతి మూత్రం, అతి ఆకలి. ఇవన్నీ కూడా ఏంటంటే మీరు సరైనటువంటి ఆహారం తీసుకున్నాక కూడా మీకు ఎక్కువ ఆకలి ఉండటం, సరిపడా నీళ్ళు తాగిన తర్వాత కూడా ఎక్కువ దాహం ఉండటం, అట్లాగే మీరు నార్మల్గా తీసుకునే వాటర్కి కంటే కూడా ఎక్కువసార్లు మూత్రానికి వెళ్ళాల్సి రావటం. ఈ 3 ముఖ్యమైన లక్షణాలు. అయితే ఈ 3 లక్షణాలు ఉండాల్సిన అవసరం లేదు. ప్రతి పేషెంట్కి కూడా ఈ 3 లక్షణాలతోటే మీకు డయాబెటీస్ ఐడెంటిఫై అవుతుంది అనేది మనం చెప్పలేం. చాలామందికి ఇటువంటి ఏ లక్షణాలు ఉండవు, అట్లాగే మీకు ఏ సమస్య ఉండదు. ఎప్పుడో అనుకోకుండా ఏ ఇన్సూరెన్స్ కోసమో లేకపోతే క్యాజువల్గా మీరు బ్లడ్ టెస్ట్ చేయడానికి వెళ్ళి ఉంటే అనుకోకుండా టెస్టుల్లో మీకు దొరికిపోతుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే మనకు ఆల్రెడీ పెద్ద జబ్బు కాంప్లికేట్ అయిపోయి డయాబెటీస్ వల్ల నష్టం జరిగి ఆ స్టేజ్లో మనకు తెలుసుకుంటారనమాట. ఎందుకంటే ఇవన్నీ సైలెంట్ డిసీజెస్. మీకు మిగతా దగ్గు జలుబు ఎట్లా అంటే మీకు రాగానే మీకు అర్థమవుతుంది, ఇది నాకు నొప్పి వస్తుంది, తలనొప్పి వస్తుంది, దగ్గు వస్తుంది, ఆయాసం వస్తుందని. ఈ డయాబెటీస్లో అట్లాంటిది ఉండదు. మీకు కొన్ని సంవత్సరాల పాటు మీకు ఆల్రెడీ జబ్బు వచ్చినప్పటికీ మీకు తెలియకుండా ఉండవచ్చు. ముఖ్యంగా మన భారతదేశంలో పుట్టుకతో వచ్చే గుడ్డి కాకుండా పుట్టిన తర్వాత మన జబ్బుల రీత్యా వచ్చే బ్లైండ్నెస్ అంటారు, ఈ గుడ్డితనము ఈ ముఖ్యంగా డయాబెటీస్ వల్ల కూడా చాలా కారణమవుతుంది. అంటే కొన్నిసార్లు అబ్బాయికో అమ్మాయికో కళ్ళు కనపడట్లేదు, గుడ్డితనం వచ్చింది, మసకబారిపోయినాయి అని చెప్పేసి టెస్ట్ చేయడానికి ఐ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తే అప్పుడు ఈ డయాబెటీస్ వలన ఇదంతా జరిగిందని ఆ రకంగా డయాబెటీస్ని కనుక్కున్నారు తప్ప ఎటువంటి లక్షణాలు లేవు. అందువల్ల మనం అసలు డయాబెటీస్ గురించి మనం ముందు తెలుసుకోగలిగితే కాంప్లికేషన్స్ అయ్యేకంటే ముందే మనం ఈ డయాబెటీస్ గురించి తెలుసుకోవచ్చు. తద్వారా మనం చాలా ప్రమాదకరమైన జబ్బుని ముందే ఐడెంటిఫై చేయొచ్చు. ముఖ్యంగా ఏమవుద్దంటే ఈ డయాబెటీస్ వల్ల అసలు ఎందుకు మనం తెలుసుకోవాలంటే, ఒకటి మన సఫరింగ్ అంటే మన ఇబ్బంది పడేది మనం ముందే తెలుసుకోగలిగితే మనం తప్పించుకోవచ్చు. 2, ఎప్పుడైతే డయాబెటీస్ కాంప్లికేషన్స్ ఎక్కువ అవుతాయో, ముఖ్యంగా హార్ట్ అటాక్స్ కానీ, బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ, కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ, రెటినోపతి కానీ, ఇలా పెద్ద పెద్ద వైటల్ ఆర్గన్స్ అంటే చాలా ముఖ్యమైన శరీర భాగాలకి డయాబెటీస్ వల్ల ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఒక్కొక్కసారి మీకు ప్రాణాంతకం కావచ్చు. ఒకవేళ ప్రాణాంతకం కాకపోయినా కూడా దానివల్ల మీకు చాలా జీవితంలో కష్టాలు రావచ్చు. అంటే మీ పని మీరు రొటీన్గా చేయలేకపోవచ్చు, ఆర్థికంగా కూడా చాలా భారం కావచ్చు. ఎందుకంటే అంత స్టేజ్లో మీకు జబ్బులు బయటపడ్డ తర్వాత హాస్పిటల్ చుట్టూ మందుల చుట్టూ తిరగాల్సి రావటం, డాక్టర్ల చుట్టూ తిరగాల్సి రావటం, జీవితకాలం మందులు వాడాల్సి వస్తుంది. అంటే మీరు అవన్నీ ఆలోచన చేస్తే ప్రతి నెల మీరు సంపాదించే సంపాదనలో డబ్బులు, ముఖ్యమైన సింహభాగం డబ్బులు దాన్ని పెట్టాల్సి వస్తుంది. అట్లాగే డబ్బులు సరే పెట్టినా కూడా మీకు కష్టమైతే మీరే పడాలి కదా.
ఆ కష్టం కూడా మనం కావద్దు అనుకుంటే మనం డయాబెటీస్ గురించి అవగాహన పెంచుకోవాలి. వచ్చిన తర్వాత చూసుకునే కంటే ముందే ఇవన్నీ రాకంటే ముందు జాగ్రత్త పడే ఒక ముఖ్యమైన లైఫ్ స్టైల్ డిసీజ్ అంటారు. మన లైఫ్ స్టైల్ అంటే మన జీవన శైలికి సంబంధించి వచ్చే జబ్బులు చాలా ముఖ్యమైనవి. ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫెక్షస్ డిసీజెస్ అంటే ఏ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షనో వైరల్ ఇన్ఫెక్షనో మనం కోవిడ్ లాంటి ఇన్ఫెక్షనో లేదు యాక్సిడెంట్ల ద్వారా జరిగే మరణాల సంఖ్య కంటే కూడా ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటారు. అంటే ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ డయాబెటీస్ కొలెస్ట్రాల్ ఇటువంటి సమస్యల ద్వారా బీపీలు ఇటువంటి ద్వారా అంటే ఒకరి నుంచి ఒకరికి అంటుకోని జబ్బులు అంటే మీ అంతటా మీరే పొరపాటున తెలియకనో మనకి దాని గురించి అవగాహన లేక జబ్బును గుర్తుపట్టలేక మనకి జబ్బులు బాగా అడ్వాన్స్ స్టేజ్ వచ్చిన తర్వాత మనకు బయటపడతాయి. ఇలా నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ వల్ల మరణించే వారి సంఖ్య దాదాపు 30-40% మరణాలు ప్రపంచవ్యాప్తంగా ఈ డయాబెటీస్ హైపర్ టెన్షన్ కొలెస్ట్రాల్ ఇటువంటి నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ద్వారా జరుగుతున్నాయి. వాటిల్లో అతి ప్రధానమైనది డయాబెటీస్. సో అందువల్ల మనం డయాబెటీస్ గురించి అవగాహన పెంచుకోవాలి. డయాబెటీస్ గురించి వీలైనంత ఎక్కువ మంది తెలుసుకోవాలి. తెలుసుకుంటే మీకు రాబోయే డయాబెటీస్లో ఉన్న ఇంకొక గొప్ప విషయం ఏంటంటే మనం డయాబెటీస్ వచ్చేకంటే 5-6 సంవత్సరాల ముందే తెలుసుకోవచ్చు. మనం మిగతా జబ్బులు అలా కాదు. ప్రకృతి మనకి నిదానంగా మీకు లక్షణాల ద్వారా చెప్తూ ఉంటుంది, బాబు నీకు డయాబెటీస్ రాబోతుంది, జాగ్రత్త పడు అని. అయితే ఇవన్నీ కూడా నీకు తెలిస్తే తప్ప ఇఫ్ యువర్ మైండ్ నోస్ యువర్ ఐ కెన్ సీ అంటే నీకు తెలిసి ఉంటే నీ కళ్ళు చూడగలుగుతాయి, నీకు తెలియకపోతే నీ కళ్ళు చూడలేవు. అందువల్ల నువ్వు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే మనం తెలుసుకోగలుగుతాం 5-6 సంవత్సరాల ముందే మనం ఈ డయాబెటీస్ని మనం పసిగట్టవచ్చు, రాకంటే ముందే ప్రివెంట్ కూడా చేసుకోవచ్చు. సో తద్వారా నీ ముందు రాబోయే కష్టాలు ముందు రాబోయే నష్టాన్ని మనం నివారించుకోవచ్చు. ఆర్థికమైన భారం కూడా పడకుండా మనం జాగ్రత్త పడవచ్చు. సో అందువల్ల ముఖ్యంగా ఈ 3 లక్షణాలు అతి మూత్రం, అతి దాహం, అతి ఆకలి ఇవి ఎందుకు వస్తాయంటే మీ శరీరంలో డయాబెటీస్ మనం ఆహారం తిన్న తర్వాత గ్లూకోజ్గా మారి శక్తిగా ఉపయోగించబడుతుంది మనం చేయాల్సిన పనుల కోసం. ఎప్పుడైతే మీ శరీరంలో మనం భోజనం చేసిన తర్వాత రక్తంలోకి గ్లూకోజ్ రిలీజ్ అవుతుందో ఆ టైంలో శరీర కణాలు మనం ఈ గ్లూకోజ్ని ఉపయోగించుకోవాలంటే ఇన్సులిన్ అనే ఒక హార్మోను దీనికి ప్రధాన కారణం. ఎప్పుడైతే ఇన్సులిన్లో హెచ్చు తగ్గులు రావటము లేదు మీ ప్యాంక్రియాస్ సరైన ఇన్సులిన్ ఉత్పత్తి చేయలేకపోవడం, చాలాసార్లు ఏమవుతుందంటే మీ ప్యాంక్రియాస్ బాగానే పనిచేస్తుంది, ఇన్సులిన్ కూడా సరైన మోతాదులో ఉత్పత్తి అవుతుంది, కానీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. అంటే మీ శరీర భాగాలు ఆ గ్లూకోజ్ని ఇన్సులిన్ ద్వారా ఉపయోగించుకోలేకపోవటం, అంటే నిండా నీళ్ళు ఉన్నాయి కానీ మీరు తాగలేని పరిస్థితి, అట్లాంటి ఒక సమస్య. సో అప్పుడు కూడా రక్తంలో గ్లూకోజ్ ఉండిపోతుంది. ఎప్పుడైతే ఈ రక్తంలో గ్లూకోజ్ ఉండిపోతుందో దాన్నే డయాబెటీస్ అన్నారు. ఈ డయాబెటీస్లో కూడా 2 రకాలు, టైప్ 1, టైప్ 2 అని. మనం సాధారణంగా డయాబెటీస్ అని మాట్లాడుకునే డయాబెటీస్ ఏంటంటే టైప్ 2 డయాబెటీస్ అనమాట. ఈ టైప్ 2 డయాబెటీస్ అనేది ఏంటంటే మన చిన్నతనంలో కాకుండా పెద్దవాళ్ళలో వచ్చే ఒక డయాబెటీస్. దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి. అట్లాగే టైప్ 1 డయాబెటీస్ సాధారణంగా మనం చిన్నపిల్లల్లో చూస్తూ ఉంటాం. ఈ చిన్నపిల్లలు వచ్చే డయాబెటీస్ని ట్రీట్మెంట్ చేసే పద్ధతి వేరు, టైప్ 2 డయాబెటీస్ అంటే పెద్దవాళ్ళలో వచ్చే డయాబెటీస్ని ట్రీట్మెంట్ చేసే పద్ధతి వేరు. లక్షణాలు మోరార్లెస్ సేమ్ ఉన్నప్పటికీ దాన్ని ట్రీట్మెంట్ చేసే విధానం, దానికి వచ్చే అవుట్పుట్ అంటే దాని అవకాశాలు, దాన్ని ట్రీట్మెంట్ చేసే సక్సెస్ రేటుకి దీన్ని ట్రీట్మెంట్ చేసే సక్సెస్ రేటుకి చాలా వ్యత్యాసం ఉంటుంది. సో అందువల్ల మనం ఈ డయాబెటీస్ని రాకంటే ముందే ఐడెంటిఫై చేయడం, వచ్చిన తర్వాత ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మనం ఐడెంటిఫై చేయగలిగితే మిగతా శరీర భాగాలకి ఎఫెక్ట్ కాకుండా డ్యామేజ్ కాకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు, దీన్ని రివర్స్ కూడా చేయొచ్చు. ఇంతకుముందు రివర్స్ చేయడం సాధ్యమయ్యేది కాదు, ఇప్పుడు రివర్స్ కూడా చేయొచ్చు. డయాబెటీస్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి సార్? డయాబెటీస్ అనేది మిగతా జబ్బుల్లాగా ఏదో వచ్చింది 4 రోజులు సఫర్ అయింది ఇబ్బంది పెట్టి వెళ్ళిపోయింది అన్నట్టు కాకుండా దీని పర్యవసనాలు జీవితకాలం ఉంటాయి మనకు. సో వాటిలో ముఖ్యంగా డయాబెటీస్ జబ్బు కంటే కూడా డయాబెటీస్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ వల్ల ప్రమాదమే చాలా ఎక్కువ. సో అందువల్ల దీన్ని ముందు ఐడెంటిఫై చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వాటిలో చాలా ప్రధానమైనది
డయాబెటీస్ రెటినోపతి అంటారు, డయాబెటీస్ నెఫ్రోపతి అంటారు. ఈ డయాబెటీస్ రెటినోపతి అంటే డయాబెటీస్ వల్ల రక్తంలో షుగర్ ఎక్కువ ఉండటం వల్ల మన కంటి చుట్టూ ఉండే నరాలు దెబ్బతింటాయి. తద్వారా మీకు రెటినోపతి అంటే జీవితకాలం క్రమేపీ బ్లైండ్నెస్కి దారి, అంటే మీకు అంధత్వం, గుడ్డితనానికి దారి తీస్తుంది ఈ డయాబెటీస్ రెటినోపతి. అట్లాగే ఎప్పుడైతే రక్తంలో షుగర్ ఎక్కువ మోతాదులో ఎక్కువ కాలం ఉన్నప్పుడు, మనకు ఎప్పుడైతే రక్తంలో షుగర్ ఎక్కువ ఉన్నప్పుడు శరీరంలో ప్రకృతి మనకు ప్రసాదించిన వరం ఏంటంటే ఎట్లాంటి పరిస్థితినైనా మీరు మందులు వాడినా వాడకపోయినా మిమ్మల్ని బతికించే ప్రయత్నం చేస్తుంది, నార్మల్గా ఉంచే ప్రయత్నం చేస్తుంది. సో అందువల్ల ఎక్సెస్ ఈ రక్తంలో ఉండే షుగర్ని కిడ్నీ ద్వారా బయటికి పంపించేస్తుంది, అట్లాగే చెమట రూపంలో బయటికి పంపించేస్తుంది. సో ఎప్పుడైతే కిడ్నీ ద్వారా బయటికి పంపించాలంటే ఎక్కువ మూత్రం తయారు చేసి తొందరగా బయటికి పంపించే ప్రయత్నం చేస్తుంది. అందువల్ల మీకు షుగర్ ఎక్కువైనప్పుడు ఎక్కువ సార్లు మూత్రానికి వెళ్ళాల్సి వస్తుంది. రాత్రిలో 2-3 సార్లు 4-5 సార్లు వేసే వాళ్ళు కూడా ఉంటారు. ఇదంటే ఏంటంటే మీ షుగర్ బాగా ఎక్కువైంది అని మీకు శరీరం ఒక రకంగా చెప్పకనే చెప్తుందన్నమాట. ఇలా ఎప్పుడైతే కిడ్నీ తన రొటీను కెపాసిటీకి ఎక్కువ పనిచేయాల్సి వస్తుందో క్రమేపీ నెఫ్రోపతి అంటారు. అంటే కిడ్నీ డయాబెటీస్ వల్ల కిడ్నీ ఫెయిల్ అవుతుంటుంది. సో ఎప్పుడైతే కిడ్నీ ఫెయిల్ అవుతుందో దీనివల్ల ఇది కూడా ఒక డయాబెటిక్ ముఖ్య కాంప్లికేషన్. ఇవే కాకుండా డయాబెటీస్ వల్ల శరీర భాగంలో ప్రభావం చూపబడని ఒక శరీర భాగం ఏం లేదు. అంటే ప్రతి తల నుంచి కాలు గోరు దాకా డయాబెటీస్ వల్ల ప్రతి శరీర భాగం ఎఫెక్ట్ కావచ్చు. చర్మం ఎఫెక్ట్ కావచ్చు, గుండె ఎఫెక్ట్ కావచ్చు, రక్తనాళాలు ఎఫెక్ట్ కావచ్చు, బ్రెయిన్లో రక్తనాళాలు ఎఫెక్ట్ కావచ్చు. ఎప్పుడైతే రక్తనాళాలు ఎఫెక్ట్ అవుతాయో మీకు నిదానంగా పగుళ్ళు ఏర్పడతాయి రక్తనాళాలు. అట్లాగే అథెరోస్క్లెరోసిస్ అంటారు, అంటే పేరుకుపోవడం. మీ కొవ్వు కణాలు అట్లాగే శరీరంలో మిగతా వేస్ట్ ఒకదానికొకటి పేరుకుపోయి రక్తనాళాల్లో గడ్డలు కడతాయి. ఎప్పుడైతే రక్తనాళాల్లో గడ్డలు కట్టడము దాని ద్వారా ముఖ్యమైన శరీర భాగాలకు, సపోజ్ మీకు హార్ట్కి రక్తనాళాలు గడ్డగట్టి బ్లడ్ సప్లై ఆగిపోతే దాన్ని మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ అంటారు, హార్ట్ అటాక్ అంటారు. సో ఈ డయాబెటీస్ ఉండటం వల్ల హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ చాలా 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 ఎక్కువ అవుతాయి. దాదాపు 2 ఎక్కువ డయాబెటీస్ పేషెంట్లలో హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అట్లాగే డయాబెటీస్ ఉన్న వాళ్ళలో బ్రెయిన్ స్ట్రోక్, పక్షవాతం అటాక్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటాయి. ఎందుకంటే ఈ రక్తనాళాల్లో ఏదైతే చేంజెస్ అవుతుంటాయో దానికి తోడి కొలెస్ట్రాల్ ఉండటం వల్ల మీకు రక్తనాళాల్లో పూడిక చేరి మీకు బ్లాక్ అవుతాయి. బ్లాక్ అవటం ద్వారా ముఖ్యమైన బ్రెయిన్కి ఫ్రెష్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ అందాలంటే చాలా ఫ్రెష్ బ్లడ్ అందాల్సిన చోట సడన్గా మీకు ఈ బ్లాక్ అడ్డుపడి బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. సో తద్వారా మీకు పక్షవాతం రావటం, ఇది కూడా జీవితకాలం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఒక సమస్య. అట్లా రెటినోపతి, నెఫ్రోపతి, మీకు శరీరంలో ఇది ప్రభావం చెందదు, ఇది ప్రభావం చెందుతుంది అని చెప్పడానికి లేదు, ప్రతి శరీర భాగం ఎఫెక్ట్ అవుతుంది. సో అందువల్ల డయాబెటీస్ కంటే కూడా డయాబెటీస్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్కే మనం ఎక్కువ భయపడాలి. ఇవన్నీ కూడా జీవితకాలం మిమ్మల్ని కంటిన్యూస్గా ఇబ్బంది పెట్టేటి. ఒక్కొక్క సమస్యకు ఒక్కొక్క ట్యాబ్లెట్. సపోజ్ మీకు డయాబెటీస్ వస్తే డయాబెటీస్ ట్యాబ్లెట్ వేసుకోవాలి. డయాబెటీస్ రాగానే మీకు నిదానంగా కొలెస్ట్రాల్ వస్తుంది, కొలెస్ట్రాల్కి ఒక ట్యాబ్లెట్ వేసుకోవాలి. కొలెస్ట్రాల్ అయిన తర్వాత మీకు బ్లడ్ ప్రెషర్ వస్తుంది, బ్లడ్ ప్రెషర్కి ఒక ట్యాబ్లెట్ వేసుకోవాలి. కిడ్నీ డ్యామేజ్ అయితే కిడ్నీకి ఒక డ్యామేజ్ వేసుకోవాలి. అట్లాగే న్యూరోపతి అంటారు. డయాబెటీస్లో మనం కామన్గా చూసే మరో సమస్య నరాలకు సంబంధించిన సమస్య. నరాల పైన లేయరు ఎఫెక్ట్ అవుతుంది డయాబెటీస్ వల్ల. తద్వారా మీకు ఏమవుతుందంటే అరిచేతుల్లో, అరికాలలో మంటలు రావటం, తిమ్మిర్లు ఎక్కటం, చీమలు కొరికినట్టు ఉండటం, ఇలాంటి లక్షణాలు చాలా కామన్గా డయాబెటీస్ పేషెంట్లు చూస్తూ ఉంటారు. ఇవేంటంటే రక్తంలో షుగర్ ఎక్కువ ఉండి తద్వారా నరాలపైన ప్రభావం చూపించినప్పుడు నరాల చిన్నగా డ్యామేజ్ స్టార్ట్ అవుతుంది. ఆ డ్యామేజ్ వల్ల వచ్చే లక్షణాలనే డయాబెటీస్ న్యూరోపతి అంటారు. మామూలుగా శరీరంలో ఏ భాగమైనా రిపేర్ అవుతుంది త్వరగా. సపోజ్ మీకు ఇక్కడ దెబ్బ తాకింది అనుకోండి, పైన చర్మం రిపేర్ అవుతుంది, దాని కింద ఉండే కండరాలు రిపేర్ అవుతాయి, కానీ నరాలు అంత తొందరగా రిపేర్ కావు. సో అందువల్ల డయాబెటీస్ వల్ల వచ్చే ఈ నర్వ్ డ్యామేజ్ ఏదైతే ఉందో యూజువల్లీ పర్మనెంట్గా ఉంటుంది. అందువల్ల మనం స్టార్టింగ్ స్టేజ్లోనే, లేదు దానికంటే న్యూరోపతి స్టేజ్కి వెళ్ళకంటే ముందే మనం ఐడెంటిఫై చేసి కాపాడుకోగలిగితే మీకు జీవితకాలం బాధపడే అవసరం తగ్గుతుంది. సో అలా రకరకాలుగా మనకు డయాబెటీస్ వల్ల కాంప్లికేషన్స్ చాలా సాధారణం. సార్, లైఫ్ స్టైల్ చేంజెస్ వల్లనే ఇది ఒక కారణమా డయాబెటీస్ రావడానికి?
డయాబెటీస్ రావడానికి టైప్ 2 డయాబెటీస్ ముఖ్యంగా లైఫ్ స్టైల్ వల్లనే వస్తుంది. లైఫ్ స్టైల్ అంటే మీ జీవన శైలి. ఒకప్పుడు మనం పూర్వంతో పోల్చుకుంటే ప్రతి పని మనం చేయాల్సి వచ్చేది, మన సొంతగా చేసుకునే వాళ్ళం. మెషినరీస్ తక్కువ. ఇప్పుడు ఆధునిక జీవనంలో ప్రతి పనికి మనకు మెషిన్స్ వచ్చేసినాయి. అందువల్ల మన శారీరక శ్రమ తగ్గింది. సరే, మనకి శారీరక శ్రమ తగ్గిన మనం ఏమన్నా ఎక్సర్సైజ్ లాంటివి చేస్తున్నామంటే అది చేయట్లేదు. సరిగ్గా నిద్రపోతున్నామంటే నిద్రపోవట్లేదు. వీటన్నిటికి తోడు మనకు స్ట్రెస్ ఎక్కువైపోయింది. అంటే మనం రొటీన్గా బతకడానికి కూడా ఎక్కువ స్ట్రెస్ ఎక్కువైపోయింది. సో పట్టణీకరణ ఎక్కువైపోయింది, ప్రయాణాలు ఎక్కువైపోయినాయి. సో వీటన్నిటి చేత వీటి ప్రభావం చేత శరీరంలో మనకు అసలు కనీసం అవసరమైన ఎక్సర్సైజ్ లేదు, ప్రశాంతమైన నిద్ర లేదు. వీటికి తోడు మానసిక స్ట్రెస్ ఎక్కువైపోయింది. ఈ మూడిటి కలయికే లైఫ్ స్టైల్ అంటే. వీటి నెగటివ్ ఎఫెక్టే కామనెస్ట్ ప్రాబ్లం డయాబెటీస్. అన్ఫార్చునేట్లీ డయాబెటీస్ అనేది ఈ మొత్తం సమస్యలో ఒక భాగం మాత్రమే. యాక్చువల్గా డయాబెటీస్ హీరో అంటే బాగా పేరు వచ్చింది దీనికి. కానీ డయాబెటీస్ కంటే ముఖ్యంగా అసలు డయాబెటీస్కి రావడానికి కూడా కారణం ఏంటంటే మెటబాలిక్ సిండ్రోమ్ అంటారు. అంటే శరీరంలో జీవన ప్రక్రియలే అస్తవ్యస్తం అయిపోవడం, తద్వారా ఒక 7-8 రకాల జబ్బులు వస్తాయి. దాంట్లో ఒక ఇంపార్టెంట్ది డయాబెటీస్. కానీ డయాబెటీస్ ఏంటంటే కాలకేయ లాగా ఒక పెద్ద విలన్. అందువల్ల బాగా దానికి పేరు వచ్చింది. అందువల్ల దానివల్ల అన్నీ నష్టపోతాయి కాబట్టి ఎక్కువ ఫేమస్ అయిపోయింది. కానీ అది రావడానికి కూడా కారణము మీ జీవన శైలి. దానికి ముందు మెటబాలిక్ సిండ్రోమ్ అంటారు. మెటబాలిక్ సిండ్రోమ్ అంటే మీ జీవన ప్రక్రియలు అస్తవ్యస్తం అయిపోవటం వల్ల ఒక 7-8 రకాల జబ్బులు వస్తాయి. వాటిలో ముఖ్యంగా ప్రధానమైనది ఒబేసిటీ, అంటే అతి బరువు, ఊబకాయం. ఈ ఊబకాయం రావాలి. తర్వాత ఫ్యాటీ లివర్ వస్తుంది. ఫ్యాటీ లివర్ ఏంటంటే మీ లివర్ ఉబ్బిపోతుంది, అందులో ఫ్యాట్ ఎక్కువ మీకు పేరుకుపోతుంది. అది గేట్వే అన్నమాట. ఊబకాయం వచ్చి ఫ్యాటీ లివర్ వచ్చిందంటే మిగతా 6-7 రకాల జబ్బులు రావడానికి అదొక ఎంట్రీ పాయింట్. ఎప్పుడైతే మీకు ఫ్యాటీ లివర్ వచ్చిందో మీకు వెనకాల 6-7 డిసీజులు ఒకదాని ఇంకొకటి వస్తూనే ఉంటాయి. సో అందువల్ల మనం ఒబేసిటీనే కంట్రోల్ చేసుకొని ఫ్యాటీ లివర్ కంట్రోల్ చేసుకోగలిగితే వీటన్నిటిని ప్రివెంట్ చేయొచ్చు. ఫ్యాటీ లివర్ రాగానే నిదానంగా కొలెస్ట్రాల్ వస్తుంది. ఇవన్నీ కూడా నొప్పి లేని జబ్బులే. తర్వాత మీకు యూరిక్ యాసిడ్ లాంటి ఒక ప్రాబ్లమ్స్ వస్తాయి. తర్వాత మీకు బీపీ వస్తుంది. ఆ తర్వాత డయాబెటీస్ వస్తుంది. డయాబెటీస్ వచ్చిన తర్వాత రకరకాల కాంప్లికేషన్స్ వస్తాయి. సో అలా ఒకదాని ఇంకొకటి ఇది సిరీస్, అంటే ఆగనే ఆగదు. అందుకనే ఇవన్నీ ప్రోగ్రెసివ్ డిసార్డర్స్ అంటారు. అంటే ఒకసారి డిసీజ్ వచ్చిందంటే క్రమేపీ ముందుకే వెళ్తుంది, డ్యామేజ్ చేస్తూ వెళ్తుంది తప్ప వెనక్కి వెళ్ళదు. అందువల్లనే డయాబెటీస్ గురించి చాలామంది భయపడతారు. దురదృష్టవశాత్తు ఏంటంటే ఇవన్నీ నొప్పులేని డిసీజెస్ కాబట్టి చాలామంది నొప్పి వచ్చినప్పుడు చూసుకుందాం, ఇప్పుడు జీవితం బాగానే పోతుంది కదా, రేపు చూసుకుందాం, ఎల్లుండి చేసుకుందాం అని చెప్పేసి నెగ్లెక్ట్ చేస్తారు. అందువల్ల కాంప్లికేషన్స్ వచ్చిన తర్వాత అప్పుడు భయపడతారు. సో ఈ కార్యక్రమం ద్వారా మనం చెప్పేది ఏంటంటే మీరు ముందే జాగ్రత్త పడండి. చిన్న లక్షణాలు వచ్చినప్పుడు మీరు గమనించండి. తద్వారా రాబోయే పెద్ద జబ్బుని మనం ముందే తగ్గించుకోవచ్చు, రాకముందే ఆపేసుకోవచ్చు. ఎందుకంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అంటే రాకముందే నివారించుకోవడమే జబ్బు వచ్చిన దానికంటే బెటర్. సార్, ఏ టైప్ ఆఫ్ డయాబెటీస్ అనేది రివర్సల్ అవుతుంది? మనం ఇందాక చెప్పుకున్నట్టు టైప్ 1, టైప్ 2 అని 2 రకాల డయాబెటీస్లు. టైప్ 1 ఏంటంటే ప్యాంక్రియాస్లో అసలు ఇన్సులిన్ ఉత్పత్తి 0 అవ్వటం. అంటే టైప్ 1 డయాబెటీస్ అనేది ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అంటారు. అంటే వాళ్ళకి ఇంజెక్షన్ ఇస్తేనే అది వాళ్ళు సర్వైవ్ అవుతారు. అదే టైప్ 2 డయాబెటీస్ ఏంటంటే మనం ఇందాక చెప్పుకున్నట్టు లైఫ్ స్టైల్లో చేంజెస్ రావటం వల్ల మెయిన్గా ఒబేసిటీ రావటం, దాని తర్వాత వచ్చే సిరీస్ ఆఫ్ డిసీజెస్ రావటం ద్వారా చివరికి డయాబెటీస్గా రూపాంతరం చెందుతుంది. ఇలా వచ్చిన డయాబెటీస్ని మనం లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే కరెక్షన్స్ చేయడం, మనం ఏదైతే ఒబేసిటీ ఉందో ఒబేసిటీని బరువు తగ్గించుకోవడం, అట్లాగే మనం మంచి ఎక్సర్సైజ్ చేయటం, పరిమితమైన ఆహారం తినటం, ప్లాన్డ్ బ్యాలెన్స్డ్ ఫుడ్, మన ప్రోటీన్స్ ఎంత తీసుకోవాలి, కార్బోహైడ్రేట్స్ ఎంత తీసుకోవాలి, ఫ్యాట్స్ ఎంత తీసుకోవాలి, ఇలా మనం క్యాలిక్యులేటెడ్గా చాలా ప్లాన్డ్గా మనం ఆహారం తీసుకొని మన లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోగలిగితే ఈ టైప్ 2 డయాబెటీస్ని ఈజీగా రివర్స్ చేయొచ్చు. ఈ రివర్స్ చేయడం అంటే ఏంటంటే ఎలాగైతే మీకు ఒక 5 నుంచి 6 సంవత్సరాల సమయంలో క్రమేపీ మీరు నార్మల్ నుంచి అబ్నార్మల్ అయ్యారో, అబ్నార్మల్ నుంచి తీరా నార్మల్ చేయటమే ఈ డయాబెటీస్ రివర్సల్ అనే ఒక ప్రక్రియ. మెడికల్ పరిభాషలో దీన్ని
డయాబెటీస్ రెమిషన్ అంటారు. ఈ రెమిషన్ ఆర్ రివర్సల్లో ఉన్న ఒక చిన్న ఇబ్బంది ఏంటంటే మీరు డయాబెటీస్ని రివర్స్ చేసి ఆల్రెడీ మందులు వాడుతుంటే మందులను కూడా మనం ఆపేయచ్చు. మీ వాల్యూస్, మీ HbA1c కావచ్చు, మీ ఫాస్టింగ్, పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్స్ కావచ్చు, ఇవన్నీ నార్మల్కి తీసుకురావచ్చు. తీసుకొచ్చిన తర్వాత మీరు లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి. జీవితకాలం అట్లాగే మెయింటైన్ చేసుకోగలిగితే ఏదైతే మీరు రివర్స్ చేశారో రివర్సల్ కంటిన్యూ అవుతుంది. రివర్స్ అయిన తర్వాత ఇప్పుడు అంతా బాగుంది కదా అని మళ్ళీ పూర్వస్థితిలో మీరు మళ్ళీ అట్లాగే లేజీగా ఉండి లైఫ్ స్టైల్ చేంజెస్ పాత పద్ధతిలోనే ఉంటే మళ్ళీ తిరిగి మీరు డయాబెటీస్ స్టేజ్కి వెళ్తారు. అందువల్ల స్లోగా చేయాలి, కన్సిస్టెంట్గా చేయాలి, జీవితకాలం పాటించేలాగా మనం చేసుకోగలిగితే డయాబెటీస్ని జీవితకాలం రివర్సల్ స్టేజ్లోనే ఉంచవచ్చు. తద్వారా మీకు మెడిసిన్స్ పైన జీవితకాలం ఆధారపడే అవసరం లేకుండా చేయొచ్చు. అట్లాగే డయాబెటీస్ వల్ల వచ్చే ఈ కాంప్లికేషన్స్ ఏదైతే ఉన్నాయో ఆ కాంప్లికేషన్స్ అన్నిటిని కూడా మనం కంప్లీట్గా దూరం చేయొచ్చు. చూశారు కదండి ఈరోజు కార్యక్రమంలో డయాబెటీస్ రివర్సల్ అంటే ఏంటి, మనం ఎందుకు తెలుసుకోవాలి, దానివల్ల వచ్చే ఉపయోగాలు ఏంటి, నష్టాలు ఏంటి, ఎంత చక్కగా వివరించారు కదండి డాక్టర్ గారు. ధన్యవాదాలు డాక్టర్ గారు. మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ వచ్చే వారం మరొక ఎపిసోడ్తో కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ దివ్యవాణి టీవీ.